వివిధ పార్టీల బీసీ నాయకులు అందరూ జేఏసీగా ఏర్పడడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక గెస్ట్ హౌస్లో వివిధ పార్టీల బీసీ నాయకులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. రేపు జరగబోయే బంద్ను బీసీ నాయకులు అందరూ ముందు ఉండి విజయవంతం చేయాలని కోరారు. తొగుట మండల కేంద్రంలో తొగుట మండలానికి సంబంధించిన 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి పేరుతో ఇవాళ జేఏసీగా ఏర్పడడం జరిగింది. దీనికి ఈ మండల సాధనా సమితి అధ్యక్షుడిగా నన్ను అన్ని గ్రామాల పెద్దలు ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపు అన్ని గ్రామాలలో అలాగే మండల కేంద్రంలో రాష్ట్ర బంధు పిలుపు మేరకు రేపు మండలంలో బంధు జరగడం జరుగుతుంది కాబట్టి అన్ని షాపుల వాళ్ళు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే అన్ని గ్రామాలలో కూడా బంధు జరపడానికి బీసీ నాయకులు ముందుకు వచ్చి అన్ని గ్రామాలలో బంధు జరిపి స్వచ్ఛందంగా ప్రజలు సముదాయాల తర్వాత దుకాణాల వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అన్ని గ్రామాల్లో బంద్ చేసి మండల కేంద్రానికి రేపు వచ్చేసి ఇక్కడ మండలంలో కూడా ఇవాళ బంద్ జరిపి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మండలంలో నుండే బీసీ నాయకులు అందరం అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు అందరం ఒక జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఈరోజు రేపటి బంద్కు ఈరోజు పిలుపునివ్వడం అనేది జరిగింది. అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులను ఈరోజు సమావేశం అయ్యి ఒక కార్యాచరణ గురించి ఇలా ఒక జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఈరోజే ఆ పేరును కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి అన్ని కులాలు మతాలు మాకందరికి సహకరించి రేపు జరగబోయే స్థానిక సంస్థలకు 42% ఏ రకంగా అయితే రిజర్వేషన్ ఏర్పాటు గురించి మాకు అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళిర్రో దాని గురించి రేపు బంద్ ప్రకటించడం జరిగింది. దీనికి అన్ని వర్గాల నుంచి మాకు సహకారం ఇవ్వాలని హోటళ్లు సముదాయాలు ఒక మెడికల్ షాపులు తప్ప పెట్రోల్ బంకులు సినిమా హాళ్ళు అన్ని పూర్తిగా బంద్ను పాటించాలని మేము ఈ జేఏసీ తరఫున మీకు కోరడం అయింది.